పూరి జగన్నాథుని రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ముగ్గురు భక్తులు మరణించగా 60 మంది వరకు గాయపడ్డారు. తొక్కిసలాటపై విచారణకు ఆదేశించింది ఒడిశా ప్రభుత్వం. అలాగే మృతుల ఫ్యామిలీలకు 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు పూరి జిల్లా కలెక్టర్ ఎస్పీపై బదిలీ వేటు వేసింది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గుండీచా ఆలయం దగ్గర తెల్లవారుజామున 4 గంటల టైంలో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను వారికి దవాఖానాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథుడి రథాలు శారదపల్లి దగ్గరకు చేరుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటల టైంలో జగన్నాథుడిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. రథాలు గుండీచా ఆలయం దగ్గరికి రాగానే చెక్క దుంగలను మోసుకెళ్లే 2 ట్రక్కులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. దీంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొక్కిసలాట జరిగిన సమయంలో భద్రతా సిబ్బంది అక్కడ లేరని చెప్పారు. గాయపడిన వారిని సకాలంలో హాస్పిటల్కు తరలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. दूर क्यों चल के जाएंगे एग्जिट के लिए, उधर से ही रिटर्न करके चले थे। एक रास्ता रह गया जहाँ से एंट्री होते हैं वहीं से एग्जिट होते हैं, जिसके वजह से रात को लोग भीड़ बढ़ता रहा एवं ट्रैफिक में व्यवस्था भी बहुत गलत था, क्योंकि अनऑथराइज्ड पास गाड़ी बहुत मात्रा से मंदिर के पास आता रहा रात भर। इसी तरह से भीड़ का नियंत्रण प्रशासन से ठीक से नहीं किया, पर एग्जिट मुख्य समस्या था। जो एग्जिट का पॉइंट साधारण आदमी के लिए होता था पहले, उसको बंद कर दिया। हमको पता है 7 आदमी रथ यात्रा में मरे थे, उसके बाद भी प्रशासन उसको घुमा के लुचा के छुपा के बोला कोई जीरो कैजुअलिटी है, कोई आहत नहीं है। उसके उनको ओवर कॉन्फिडेंस बढ़ गया। తొక్కిసలాటలో మరణించిన వారిని ప్రేమకాంత మెహంతి, బసంతి సాహు, ప్రభాతి దాస్ గా గుర్తించారు అధికారులు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఘీ. మృతుల ఫ్యామిలీలకు 25 లక్షల సాయం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. అలాగే సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపింది ప్రభుత్వం. జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాటను ఒడిశా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పూరి జిల్లా కలెక్టర్ ఎస్పీని బదిలీ చేసింది. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీసీపీ విష్ణుపాటి, కమాండెంట్ అజయ్ పాతిని సస్పెండ్ చేసింది. పూరి జిల్లాకు కొత్త కలెక్టర్గా చంచల్ రాణాను నియమించింది ప్రభుత్వం. పూరి జగన్నాథుడి రథయాత్ర మరో 7 రోజులు ఉండటంతో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అంటున్నారు భక్తులు.